హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సాయి. ఈరోజు యాక్టిఫైవర్లో పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. సో వాళ్ళు వచ్చేసి ఇలాంటి రూటర్ని యూజ్ చేస్తారు. ఆ రూటర్కి సింగిల్ బ్యాండ్ మాత్రమే వస్తుంది. అది 2.4G బ్యాండ్. సో దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లూ కలర్దేమో వ్యాన్ పోర్ట్, మిగిలిన ల్యాన్ పోర్ట్. సో ఈ వ్యాన్ పోర్ట్ ఏమో బయట నుంచి వీళ్ళొకటి S2 ఉంటుంది. ఆ S2 నుంచి దీన్ని కనెక్ట్ చేస్తారు. సో ఈ ల్యాన్ పోర్ట్స్ ద్వారా మనం టీవీకి కానీ డైరెక్ట్ సిస్టమ్స్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఇందులో ఒక క్యూఆర్ ఉంది కదా, ఆ క్యూఆర్ని స్కాన్ చేయండి, మా ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ముందుగా మీరు మీ యొక్క రూటర్లో ఉన్న ఓల్డ్ పాస్వర్డ్తో కనెక్ట్ అవ్వాలి. లేదా పాస్వర్డ్ మర్చిపోయినా పర్లేదు, దాని బ్యాక్ సైడ్ ఒకటి రీసెట్ ఉంటుంది. ఆ రీసెట్ ద్వారా రీసెట్ చేసుకోండి. రీసెట్ చేశాక దానిలో ఒక నేమ్ వస్తుంది, యాక్టిఫైవర్ అని. సో దానికి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, ACT 12345678. సో అది అయిపోయినాక మీరు వచ్చేసి క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళి అక్కడ 192.168.0.1 అని క్రోమ్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ ACT@1234 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి డైరెక్ట్ లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టాక వీళ్ళు వచ్చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ ఇది వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇలా అయిపోయాక ఇక్కడికి వచ్చేసి నెట్వర్క్కి వెళ్ళండి, వైర్లెస్కి వెళ్ళండి. వైర్లెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వైర్లెస్ సెట్టింగ్స్ ఉంటాయి. సో దాన్ని ఇలా సైడ్కి జరుపుకోండి. సైడ్కి జరిపితే ఇక్కడ ACT ఫైబర్ వాళ్ళది ఇంటర్నెట్ అని వస్తుంది కదా, అక్కడ మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను సాయి అని పెట్టిన. సో పాస్వర్డ్ వచ్చేసి 12345678 అనేసి పెట్టిన. సో మళ్ళీ నేను చేంజ్ సాయి కళ్యాణ్ అని పెట్టేస్తున్నా, నా పూర్తి పేరు అయితే పెట్టేసిన. సో ఇక్కడికి వచ్చి సేవ్ చేయండి. సేవ్ చేసినాక మన పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోతుంది. పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ రెండు చేంజ్ అయిపోతాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇంతకుముందు కనెక్ట్ చేసినది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో నేను పెట్టిన పాస్వర్డ్ సాయి కళ్యాణ్ వచ్చేసింది. సో అక్కడ మీరు ఎంటర్ చేయండి 12345678. సో ఇక్కడ ఇది ఏంటిదంటే కొంచెం సెక్యూరిటీ ప్రైవసీది కాబట్టి సో నేను ఎంటర్ చేసే పాస్వర్డ్ షో అవ్వట్లేదు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇందులో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో ఇక్కడ క్యూఆర్ ఉంది కదా, క్యూఆర్ స్కాన్ చేసుకొని మా ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. మరిన్ని వీడియోలు అందులో ఉంటాయి.